అసలు అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేసినాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉన్నది మార్కెట్ ప్లాన్ అనే దానికంటే జియో పొలిటికల్ సినారియోలో జర సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంది కదా, మార్కెట్ ప్లాన్ అని అంటే కదా తప్పు వర్డ్. సో అసలు ఎందుకు స్ట్రైక్ చేసినాయి అని అంటే మళ్ళీ అమెరికా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కहीं पे निगाह है कहीं पे निशाना అని చెప్పి మనం మాట్లాడతాం. అంటే కొన్ని కొట్టలేక కొన్ని కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంది అని అంటే ఇవాళ ఇజ్రాయెల్ ఇంకా అమెరికా, ఎస్పెషలీ అమెరికా చైనాను కొట్టలేక ఇరాన్ని కొట్టిందా అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. చాలా పేపర్లలో కూడా డిస్కషన్ జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఈ పాకిస్తాన్ ఎస్పెషల్లీ ఇస్లామిక్ కంట్రీస్లలో ఆఫ్రికా దేశంలో పెట్టుబడులు పెట్టి మొత్తం దాన్ని సంకనాకి ఇచ్చిన తర్వాత చైనా ఏం చేసిందనంటే ఈ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇస్లామిక్ బ్రదర్హుడ్లో అంటే మేము అన్నదమ్ముళ్ళం మన ఇలా పోకడు ఉంటుంది కదా ముస్లిం వరల్డ్లలో. సో ఈ అన్నదమ్ముల పంచాయతీ ముస్లిం బ్రదర్హుడ్ అనే పంచాయతీలా మనము పెట్టుబడి అని చెప్పి పెట్టి, ఎందుకంటే వీళ్ళు పెద్దగా అభివృద్ధి ఏముండదు ఇలా దేశాలలో, పంచర్ పుత్రులు లేదా పాన్షాప్ పుత్రులు గంతే ఉండే కదా. పాకిస్తాన్లో ఇప్పుడు సిరియాలో ఏముండే, ఏమైపోయాయి, ఇరాక్ ఏమైపోయాయి. సో వీళ్ళకు ముస్లిం బ్రదర్హుడ్ పేరు మీద మనం అభివృద్ధి అని చెప్పి తర్వాత మనం ఏం చేద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఈ అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు చైనా ఏం చేసిందంటే ఇప్పుడు మనం ఫ్యాక్ట్ఫుల్గా పోతే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బీజింగ్ చైనా ఇరాన్లో పెట్టుబడులు పెట్టింది. సో ఇప్పుడు ఇరాన్ని స్ట్రైక్ చేసింది మన అమెరికా అనంటే ఖచ్చితంగా చైనా యొక్క పోకడాలకు చైనా యొక్క ఎత్తుగడలకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆడికి జిగర్లో చటాక్ దమ్ము ఉండదు. చైనా వాడికి ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నీకు 1962 గుర్తుందా, నీకు అది గుర్తుందా, నీకు ఇది గుర్తుందా అని చాలా మాట్లాడతాడు. కానీ బట్ హకీకత్కి వచ్చేసరికి ఆడికి పుచ్చలు వలిగిపోతాయి అని. ఇన్ఫ్యాక్ట్ ఆడు ఏం చెయ్యలేడు, కరెక్ట్గా చెప్తే ఎవడు చేయలేడు. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటున్నారంటే యుఎస్ ఇరాన్ అనే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అండ్ ఇంకా ఇలా ఇజ్రాయెల్ కూడా ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా ఒక న్యూక్లియర్ వార్ కోసం జరుగుతున్నది. అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నాడు ఇరానోడు, అందుకే అమెరికా కాలింది, కొట్టుపడేసింది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇందులో రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్కి ఇరాన్తో థ్రెట్ ఉన్నది. నెతాన్యూ ఇన్ని బొందలగడ్డల మీద మూలలు కొడతానన్నాడు, ఆఖరికి కొట్టి చూపించిండు, అన్నాడు, చేసిండు. ఇజ్రాయెల్ ఏదన్నా అంటే అందులో డౌటే ఉండదురా నాయన. సూర్యుడు అన్నా నిజంగా చెప్తే తన రొటీన్ మారుస్తాడొచ్చు, కానీ ఇజ్రాయెల్ అయితే తన అజెండా అయితే ఖచ్చితంగా మారదురా నాయన. సో ఇది న్యూక్లియర్ వెపను అదో ఇదో అని అన్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక 2 ట్రిలియన్ రీజన్ ఉన్నది. $2 ట్రిలియన్ ఒక పెద్ద ఎకనామిక్ రీజన్ ఉన్నది అమెరికా ఇరాన్ని కొట్టడానికి. ఎట్లా గిరీష్ అని అంటే కొన్ని దశాబ్దాల వారీగా ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయని మన అందరికీ తెలిసిందే. ఈ శాంక్షన్స్ వల్ల ఏమైందనంటే అది పెట్టింది ఎవరు, మళ్ళీ అమెరికా పెట్టింది. దీనివల్ల ఏమైందనంటే ఆర్థిక వ్యవస్థ ఇరాన్లో హస్తగతమైంది. అంటే పెద్ద పెద్ద దేశాలు, చిన్న చితక దేశాలు ఏదైనా అమెరికా అంటే పెట్టుకోనికి భయపడతాయి. ఇప్పుడు ఆడు డైరెక్ట్గా పోయిండు, మధురావును వేసుకొని వచ్చేసిండు వెనజులా ప్రెసిడెంట్. సో వాళ్ళతో పెట్టుకోనికి కొంచెమో గొప్పనో భయం అయితే పడతారు. ధైర్యం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా భయం అయితే పడతారు. పెద్దన్న పాత్ర కదా, ఎందుకు కిరికిరి అని అనుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏం చేసినాయంటే ఇరాన్తో ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఇక వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దు, మళ్ళీ ఈ అమెరికా వాడితో మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి పెట్టుకోలేదు. ఇక్కడ ఎవడు ఎంటర్ అయ్యిండు, చైనా వాడు ఎంటర్ అయ్యిండు. చైనా వాడు ఏం చేసిండనంటే 85 to 90% ఆఫ్ ది ఆయిల్ ఏదైతే వాడిది ఉంటుంది కదా, వాడు ఇరాన్ నుంచి కొనుడు మొదలెట్టిండు, ఇరాన్లో పెట్టుబడులు పెట్టుడు మొదలెట్టిండు. సో దీన్ని సమప్ చేస్తే సమ్ $2 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీ అనేది లాక్ చేసి వాక్ చేసుడు మొదలెట్టిండు చైనావాడు. ప్లస్ నేను ఇలా డాలర్లలో మాట్లాడుతున్నా, కాకపోతే చైనావాడు ఏం చేసిండంటే ఈ శాంక్షన్స్ని చూసుకొని ఇప్పుడు రష్యా మీద కూడా శాంక్షన్స్ పెడితే మనం ఏం చేసినాము, అసలు శాంక్షన్స్ పెట్టినోడికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలా, మనం డాలర్లలో ఎందుకు పైసలు కట్టాలా, డాలర్లలో ఎందుకు కట్టాలా, ఆడేమో శాంక్షన్లు పెడతా ఉంటాడు, మనం ఆ డాలర్ని పెత్తనం చేస్తుండాలా. సో మనం ఏం చేసుకుంటూ వచ్చినాం, రష్యాకు రష్యన్ రూబల్లల్లో పైసలు కట్టుడు మొదలెట్టినాం, రష్యన్ కరెన్సీలో కట్టుడు మొదలెట్టినాం. సో చైనావాడు ఏం చేసిండంటే ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాడికి డాలర్లలో ఎందుకు కట్టాలా, నేను యువాన్లు ఇస్తా, నువ్వు కూడా నాకు యువాన్లనే పే చేయను అని అన్నాడు. ఇప్పుడు ఈడేమైపోయిందనంటే ఫ్రెండ్స్, ఇరాన్ ఏం చేసింది, ఆయిల్ అమ్మింది. ఆయిల్ అమ్మితే చైనా వాడు ఏం చేసిండు, చైనీస్ కరెన్సీ యువాన్లా ఇరాన్కి పైసలు ఇచ్చిండు. మళ్ళీ ఇరాన్ ఏం చేసింది, చైనీస్ కరెన్సీయే చైనాకి ఇచ్చింది, వాడు వెపన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనుడు మొదలెట్టిండు. ఈ సైకిల్ ప్యాటర్న్ కొన్ని దశాబ్దాల వారీగా నడిచింది. ఇప్పుడు ఈ అటాక్ వల్ల
ఇరాన్కి ఎంత ఎఫెక్ట్ అయిందో అనేది దేవుడు ఎరుగు, కానీ ఈ ఎఫెక్ట్ అనేది ఘోరాతి ఘోరంగా చైనాకు మాత్రం జబర్దస్త్గా ఎఫెక్ట్ పడ్డదని చెప్పి జియో పొలిటికల్ అనలిస్ట్ల వాదన. మీరు చూస్తే వార్ జరిగింది కాబట్టి ఇరాన్ ఏం చేసిందనంటే అబ్సల్యూట్ డేటానే మాట్లాడదాం. ఇరాన్ ఏం చేసిందనంటే లాస్ట్ వీక్ తెహరాన్కి ఒక డీల్ ఫైనలైజ్ చేసింది. చైనా మేడ్ సూపర్సోనిక్ యాంటీ షిప్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉంటుందో చూడు, కేపబుల్ ఆఫ్ థ్రెటనింగ్ అమెరికన్ క్యారియర్స్. అంటే అమెరికా యొక్క క్యారియర్లను థ్రెటన్ చేసే ఏవైతే వెపన్స్ ఉంటాయి చూడు, సూపర్సోనిక్ యాంటీ క్రూజ్ మిసైల్స్, ఇవి మెల్లమెల్లగా రా మెటీరియల్ సప్లై చేసుడు మొదలెట్టింది. ఎవరికి? ఇరాన్కి. చైనా ఏం చేసింది? సప్లై చేసుడు మొదలెట్టింది. ఎంత? 1000 tons ఆఫ్ సోడియం పర్క్లోరేట్, కీ మిసైల్ ప్రొపలెంట్. దేనికోసము? యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ షిప్ ఎయిర్ మిసైల్స్ తయారయ్యే ఒక పదార్థాన్ని 1000 టన్నులల్లా చైనా ఇరాన్కి సప్లై చేసుడు మొదలెట్టింది. ఇవన్నీ ఇరాన్ పోర్ట్లకు కూడా వచ్చినాయి. ఈ ఇంటెలిజెన్స్ ఎవడికో అమెరికా వాడికి తగులు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇది అమెరికాకే కాకుండా పక్కకున్న ఇజ్రాయెల్కి కూడా ఖచ్చితంగా ఇది ఒక చెక్ కొడుతుంది. ఎందుకంటే ఏం లేకపోయినా ఇడు కొడుతూనే ఉంటాడు మిసైల్, వేల మిసైల్ మనం అందరం చూసినాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందనంటే ఇస్లామిక్ రిపబ్లిక్ అనేది ఏదైతే ఉంది చూడు, ఇక్కడ ఇది చైనా వాడు ఎప్పుడో క్యాప్చర్ చేసింది. వీళ్ళది పెద్దగా ఏమి ఉండదు, పెద్ద పెద్ద ఢంకా కొట్టుకుని మాటలే ఉంటాయి తప్ప వీళ్ళ చెంచా పెట్టి గీక్తే చెటాకేం దమ్ముండదు. ఈ ఇస్లామిక్ కంట్రీస్లలో ప్రతిసారి ఎవడి మీదనో ఆధారపడి ఉంటారు. అది పోయి వీళ్ళకు ఈ ఇస్లామిక్ కంట్రీలను అన్నింటినీ నేను పోయి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా, అమెరికా చేతులు ఎందుకు పెట్టాలా, నేనే పెద్దన్న పాత్ర పోషించింది అనుకో, వెస్ట్లా అమెరికా డామినెన్స్, ఇక్కడ ఈస్ట్లా చైనా డామినెన్స్ ఉంటుంది. ఇండియా ఏమున్నది, ఇక్కడ ప్రతిపక్షం ఎట్లనో నాకు ఉన్నది కదా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి జైలు కొట్టనికే, ఇది నేను మేనేజ్ చేసుకుంటా, రష్యా ఎట్లనో జర ఎకానమీ వీక్ అవుతుంది కదా అని చెప్పి ఇస్లామిక్ కంట్రీస్ని జుడాంచుడు మొదలెట్టింది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఇది ఆయిల్తో మొదలెట్టి బిజినెస్తో అయ్యి మళ్ళా కరెన్సీ అని చెప్పి డీడాలరైజేషన్ చేసి చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేసి కంప్లీట్గా క్రూడ్ ఆయిల్ మీద పెత్తనం పొందడానికి చైనా ట్రై చేసింది. అయితే దాని తర్వాత ఏమైందనంటే ఇది కేవలము ఇక్కడనే కాదు, మలేషియన్ ఇంకా ఇండోనేషియన్ కార్గో ఏదైతే ఉంటుంది కదా, ఇది అమెరికన్ శాంక్షన్స్ మీద కూడా పెద్ద ఫరకేం పడేటట్టు చేయకుండా చైనా ముంగడు గోవుడు మొదలెట్టింది. అంటే ఇస్లామిక్ రిపబ్లిక్లో చైనా ఒక కీలక పాత్ర పోషించుడు మొదలెట్టింది. కీలక పాత్ర వీళ్ళని బ్యాంక్రప్ట్ చేస్తుందా లేకపోతే ఇలా దందలను నాశనం చేస్తుందా అది పక్కకు పెడితే, చైనా ఒక కీలకమైన ప్లాన్ కొన్ని దశాబ్దాల వారికి వేసేసింది. మనోళ్ళేమో ఎంతసేపు ఇడ మనము ఈ జాతి ఆ జాతి ఈ జాతి అని కొడక సచ్చుడు మొదలెడుతుంటే, ఈడు దశాబ్దాల వారిగా తన దేశ అభివృద్ధి కోసము దేశాలను కైవసం చేసుకొని ఇన్ఫ్యాక్ట్ రా మెటీరియల్స్ని కూడా మొత్తము కొనుడు మొదలెట్టిండు, వేరే దేశాలను అప్పుల కుప్పలు చేసుకుంటారు. సో ఇలా ఇరాన్స్ ఎకానమీ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను ఆ సైకిల్ చూపించిన, ఇది కంప్లీట్గా చైనీస్ మనీతో నడుచుడు మొదలెట్టింది. మళ్ళీ ఇలా ఇరాన్ క్యాపిటల్ ఏంది, బీజింగేనా అని ఒక పెద్ద క్వశ్చన్ కూడా ఇరాన్కి అయింది. ఎందుకంటే పెట్టుబడులు అసుంటివి. ఇవాళ కాదు 2021లో సుమారు 25 సంవత్సరాల స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చైనా ఏం చేసిందంటే సుమారు $400 బిలియన్ పైసా ఇరాన్ యొక్క ఎనర్జీ అంటే పవర్ సెక్టార్లలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇతర సెక్టార్లలో మొత్తం పెట్టుడు మొదలెట్టింది. ఈ ఇంటిగ్రేషన్ చైనా ఇంకా ఇరాన్ని కలిసి నడిచేటట్టు ప్రయత్నం చేసినాయి. ఇది బగబగ మండిపించింది అమెరికాకి. ఇప్పుడు చైనా ఏమవుతుంది అనంటే, చైనా బెనిఫిట్ అవుతుందా మళ్ళీ ఇరానియన్ థ్రెట్తోని అనంటే, ఒక యాంగ్జైటీ మాత్రం ఖచ్చితంగా క్లియర్ ఒకటి అవుతుంది. ఒక యాంగ్జైటీ మాత్రం ఖచ్చితంగా అవుతున్నది. ఏది? చైనాకు ఏమైపోతుంది నా పెట్టుబడులు అని అనేది అవుతుంది. అయితే అమెరికాకి ఏముండే, నేను శాంక్షన్స్ పెట్టినాక కూడా వీడు ఏంది అంటే ఇప్పుడు సింపుల్ ఫ్రెండ్స్, ఒక్కొక్క డాలర్ కూడా మనం అమెరికాను కొట్టుడు మొదలెడితే వాడు ఇప్పుడు మనం ఒక కరెన్సీని ప్రింట్ చేయాలంటే మన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ని తీసుకొని కరెన్సీ ప్రింట్ చేస్తాం. బట్ అక్కడ అట్లా కాదు కదా, అమెరికాలో డాలర్ కొట్టేయి, డాలర్ నడిపిస్తా అని అంటాడు. డాలరా. సో ఈ గల్ఫ్లా చైనా పాత్ర ఏంది అని అనేది వీడికి మండిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎర్ర సముద్రం అని అంటాం కదా మనం, రెడ్ సీ, ఇక్కడ ఇదంతా డాలర్ పెత్తనం నడవాలా, నడిస్తే డాలర్తో కొన్న సబ్మెరీన్ నడవాలా, కానీ చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏంది అని అంటే ఇరాన్ యొక్క ఆర్మీ, ఇరాన్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇలా ఎవడు ప్రాక్సీ అయింది, ఎవడు చెప్తే నడుస్తుంది, అబ్సల్యూట్గా చైనా చెప్తే నడుచుడు మొదలెట్టింది. ఇది వాషింగ్టన్కి బీజింగ్ మీద ఉన్న పగకు ఆట మొదలైంది. సో అందుకే కहीं पे निगाह है कहीं पे निशाना అని చెప్పి మొదలెట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్ అవలగాడు అనుకుంటాం కానీ మనము ఓ మంచిగానే స్కెచ్ చేసాడు. ఆడ వెనజులాలా
మొత్తం కొనుక్కొని ఆయిల్ అంతా నాదే అని అన్నాడు. ఈడ కమినీని నేను పనిష్ చేస్తున్నాను అంటాడు. కానీ బట్ ఇండైరెక్ట్ పచ్చకడు ఎవరు కొట్టిండు? ఇరాన్కి కొట్టిండు. దీనికి అంత స్కెచ్ ఎవరు? మళ్ళా ఇజ్రాయిల్. మీకు ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ఎందుకు అటాక్ చేసింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఇట కేవలం ఇరాన్ ఇజ్రాయిల్ పంచాయితీ లేదు. ఇజ్రాయెల్ కూటనీతి అని అంటాం కదా, ఒక డిప్లొమాటిక్ సీన్ క్రియేట్ చేసింది ఆడ. ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఫస్ట్ డాట్ ఏందనంటే నాకు ఎట్లనో థ్రెట్ ఉంది భయ్, వాడితో ఎట్లనో థ్రెట్ ఉంది. వాడు న్యూక్లియర్ తయారు చేస్తున్నాడు, ఎన్రిచ్మెంట్ చేస్తున్నాడు యురేనియంని. అటు పాకిస్తాన్తో చేతులు ఎప్పుడైనా కలుపుతాడు. ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఎప్పుడైనా ప్రాబ్లమే, నీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఎందుకు చెప్పాలన్నా, చైనా పెత్తనం. నువ్వు రష్యాని ఏం పీకలేవు, అమెరికాకి చెప్పుకుంటాడు ఎవడు? ఇజ్రాయెల్. నువ్వు ఏం పీకలేవు, రష్యాని అయితే ఏం పీకలేవు. బట్ నువ్వు చైనాని కూడా ఇట్లానే ట్రై చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇద్దరు కలిసి డామినేట్ చేసిర్రు అనుకో, ఏమవుతుంది అని చెప్తే రష్యాని యూక్రెయిన్తో ఎంగేజ్ చేసుకుంటా, ఆర్మ్స్ సప్లై చేసుకుంటా, దాని ఎకానమీని వీక్ చేసుకుంటా చైనాని ఇప్పుడు వార్ జోన్లకు గుంజాలా. చైనాని వార్ జోన్లకు గుంజాలనేది ఎట్లా గుంజాలా? డైరెక్ట్గా పోతే అవును నా మీద వేసినావు కాబట్టి నేను కొట్టుడు మొదలెడతా అని చెప్పి వాడు కూడా న్యూక్లియర్ ఎస్కలేషన్ స్టార్ట్ చేస్తాడు. బట్ ఇరాన్ని కొట్టినాం అనుకో, నీకేం నొచ్చిందిరా? నువ్వు పెట్టుబడులు పెడితే మేము కూడా పెట్టుబడులు పెట్టినాం, భారత్ కూడా పెట్టుబడులు పెట్టింది, అందరు ఆయిల్ కొంటారు. నువ్వేంద్రా భయ్ చెప్పేది? నీకెందుకు గెలుపుతున్నావు రా? నేను డైరెక్ట్ గెలికినామా అని ఒక ఆస్కారం వస్తుంది. సో అందుకనే చైనాని డైరెక్ట్గా మనోడు పెట్టిండు.